అక్షతలు అంటే ఏంటి? అక్షతలను చాలామంది అక్షింతలు లేదా అక్షితలు అంటూ ఉంటారు. కానీ నిజానికి అసలైన పదం అక్షతలే. ఎందుకంటే క్షత అంటే విరిగిన లేదా గాయపడిన అని అర్థం. అందుకే ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వారిని క్షతగాత్రులు అంటుంటారు. ఇక అక్షత అంటే విరగనివి, గాయపడనివి అని అర్థం కదా. అంటే విరగని శ్రేష్టమైన బియ్యంలో పసుపు కలిపి చేసేవే అక్షతలు. పండుగలు, పబ్బాలు, పూజలు, పునస్కారాలు, శుభకార్యాలప్పుడు పెద్దలు చిన్నవాళ్ళని అక్షతలు వేసి దీవిస్తుంటారు. బియ్యానికి పసుపుని కలిపి వాటిని తలపై చల్లి దీవిస్తుంటారు. అలాగే మనం పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఈ అక్షతలనే దేవుడిపై కూడా చల్లుతుంటాం. అయితే పెద్దలు మనల్ని ఆశీర్వదించేటప్పుడు ఖచ్చితంగా ఈ అక్షతలను వాడాల్సిందేనా? అసలు ఇలా వేయడం వల్ల లాభం ఏమిటి? వేయకుండా దీవించకూడదా అనే అనుమానాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. అక్షతలు అంటే రోకలి పోటుకు విరగనివి అని అర్థం వస్తుంది. శ్రేష్టమైన బియ్యమే రోకలి పోటుకు విరగవు. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక నూనెతో కలిపి అక్షతలు తయారు చేస్తారు. అయితే బియ్యం అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మనస్సుకి అధినాయకుడైన చంద్రుడు ప్రభావం మనుషులపైన అధికంగా ఉంటుందట. మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము ఇవన్నీ ఆయనపైనే ఆధారపడి ఉంటాయట. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. అందుకే అక్షతలను తలపై వేసి ఆశీర్వదిస్తుంటారు. మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చు తగ్గులు సర్వసాధారణం. అయితే ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంటుందట. అందుకే మన పెద్దలు తలపై అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. అయితే ఆ సమయంలో వారి దేహంలోని ఎనర్జీలోని కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్ళకి కొంత ఎనర్జీ బదిలీ అవుతుందట. అలా తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ శక్తిని గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఇలా పెద్దల్లో ఉండే సాత్విక గుణం అక్షతల ద్వారా పిల్లలకు లభిస్తుందట. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పురాణాలు చెబుతున్నాయి. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఆ జీవుడినే భగవంతునిలోకి చేర్చడమే.